హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇటీవల ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ వారు వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అఫీషియల్ నోటిఫికేషన్ను ఈ వీడియోలో చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా వీరు టోటల్ 54 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. దానిలో పీజీటీ వచ్చేసి 9 పోస్టులు, టీజీటీ 17 పోస్టులు, పీఆర్టీస్ ప్రైమరీ టీచర్స్ వచ్చేసి 28 పోస్టుల భర్తీ అనేది ఉంటుందనేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి కనుక మీరు అప్లై చేసుకోదలిస్తే లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 20, 2021 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి కనుక అఫీషియల్ నోటిఫికేషన్ని పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, ఇది ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ వారి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ ఆఫ్ టీచర్ 2021 to 22 అకాడమిక్ ఇయర్ గాను వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ను కేటగిరీ మరియు సబ్జెక్ట్ వారీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పీజీటీ కేటగిరీ కనుక చూసినట్లయితే సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, ఇంగ్లీష్, ఐపీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఈ సబ్జెక్టులకు గాను ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క వేకెన్సీ ఉన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టీజీటీ కేటగిరీ కనుక పరిశీలించినట్లయితే బయాలజీ 1, కెమిస్ట్రీ 1, సోషల్ సైన్స్ 2, ఇంగ్లీష్ 3, హిందీ 4, సాంస్క్రిట్ 2, మ్యాథ్స్ 4. ఇక పీఆర్టీ ప్రైమరీ టీచర్స్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఆల్ సబ్జెక్ట్స్ గాను 22 పోస్టుల వేకెన్సీ అనేది చూపించడం జరుగుతుంది. దాంతోపాటు పీటీఐ మేల్ అండ్ ఫీమేల్ 2, మ్యూజిక్లో 1, డ్యాన్స్లో 1, స్పెషల్ ఎడ్యుకేషన్ 2 పోస్టులకు గాను ఆల్టుగెదర్ 54 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్స్కి కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫామ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ స్కూల్ వెబ్సైట్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే అప్లికేషన్ ఫామ్స్ అనేది వారి స్కూల్ యొక్క వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అనేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. మీరు వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు 100 రూపీస్ డీడీ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం సికింద్రాబాద్ పేరు మీదుగా 100 రూపీస్ డీడీని తీసి ఆ అప్లికేషన్ ఫామ్ను మరియు డీడీని అటాచ్ చేసి పోస్ట్ ద్వారా మాత్రమే వీరికి ఆ అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నో అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ వయా ఈమెయిల్, అంటే ఈమెయిల్ ద్వారా ఎలాంటి అప్లికేషన్ కూడా వీరు యాక్సెప్ట్ చేయము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే క్యాండిడేట్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ విత్ 50% మార్క్స్ ఇన్ ద ఆన్లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూస్ అనేసి ఇక్కడ హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అన్నది అర్థం కాక చాలామంది మిత్రులు నన్ను అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆర్మీ స్కూల్స్ వారు ఇటువంటి టీచింగ్ పోస్టుల భర్తీకి గాను ఒక కామన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. త్రూఅవుట్ ఇండియా ఆ ఎగ్జామ్ రాసిన వారు ఆ ఎగ్జామ్ కనుక 50% మార్క్స్తో క్వాలిఫై అయితే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో వేకెన్సీస్ వేసినా కూడా దానికి అప్లై చేసుకోవడానికి వారు ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఆన్లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అంటే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు నిర్వహించే కంబైన్డ్ స్క్రీనింగ్ బోర్డ్ అనేది ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. AWES CSB ఎగ్జామినేషన్ అనేసి దాన్ని అంటారండి. దానిలో 50% మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక పీజీటీ విషయంలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ BEd విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ ఈచ్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు BEdలో మినిమం 50% మార్క్స్ స్కోర్ చేసిన వారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఒకవేళ మీరు 50% మార్క్స్ కనుక డిగ్రీలో కానీ పీజీలో కానీ స్కోర్ చేయలేకపోతే వారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదండి. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక టీజీటీ మరియు పీఆర్టీస్ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ విత్ BEd అండ్ ఈక్వలెంట్ విత్ 50% మినిమం మార్క్స్ ఇన్ ఈచ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు BEd అనేది మినిమం 50% మార్క్స్తో క్వాలిఫై అయిన వారు, మినిమం 50% మార్క్స్ స్కోర్ చేసిన వారు మాత్రమే
అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన ఒక పాయింట్ ఉందండి. గ్రాడ్యుయేషన్ కనుక 50% మార్క్స్తో స్కోర్ చేయలేకపోతే, అదే సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ స్కోర్ చేసినట్లు గనక మీకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఉంటుంది అనేసి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు క్యాండిడేట్ అనేవారు సీటెట్ లేదా టెట్ ఎగ్జామినేషన్లో మినిమం 60% మార్క్స్ స్కోర్ చేసి ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేయడం జరిగిందండి టీజీటీస్. ఇక ఏజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఏప్రిల్ 1, 2021 నాటికి ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే బిలో 40 years ఉండాలండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే బిలో 57 years ఉండడం జరుగుతుంది. ఈ 57 yearsలో లాస్ట్ 10 yearsలో 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవాలి అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే ఈ అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ అలాంగ్ విత్ జిరాక్స్ కాపీస్, అంటే రిలవెంట్ జిరాక్స్ కాపీస్తో ఈ అప్లికేషన్స్ను మరియు డీడీని 20 జనవరి 2021 లోపు వారికి పంపాల్సిందిగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. దాంతోపాటు వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్కి 9 గంటల నుండి 2 గంటల మధ్యలో ఆల్ వర్కింగ్ డేస్లో కాల్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్. కింది కనుక చూసినట్లయితే ఇది న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అనేది క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ లోకల్ డైలీ న్యూస్ పేపర్స్ అనేసి మెన్షన్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అదే నోటిఫికేషన్ పేపర్లో ఎలా ఇచ్చారు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. This is your Fanindra signing off.